హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిటిల్ హోమ్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి డ్రై ప్రాన్స్ అండి. డ్రై ప్రాన్స్ రెసిపీ అనమాట. ఇది చపాతీలోకి, రోటీలోకి, నాన్స్లోకి, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా ఉన్నా కూడా చిటికలో అయిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఒక పాత్ర అయితే పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయినాక హోల్ గరం మసాలా వేసాను. హోల్ గరం మసాలా 2 నిమిషాలు ఫ్రై అయినాక దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ అయితే వేసాను. వేసి దాంట్లో కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి కొద్దిగా ఇవి మనం డ్రై ప్రాన్స్ లాగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కూడా. సో ఈ విధంగా ఆయిల్ అన్నీ సపరేట్ అయిపోయినాక దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఫ్రై చేసుకుందామండి. ఒక 2 నిమిషాలు పచ్చివాసన తొందరగా పోతుంది. సో అయిపోయినాక ఇప్పుడు దీంట్లో ఒక్క బద్ద అండి ఆనియన్, ఇంకా మిర్చి అయితే తీసుకున్నాను. ఇట్లా మిర్చిలాగా వేస్తే తినడానికి బాగుంటుంది స్పైసీగా. సో ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిపోయినాక దీంట్లో ఇప్పుడు మనం సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా చేసుకుంటే మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగైనా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది, మంచి రోస్టెడ్ ఫ్రై లాగా అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు దీంట్లో నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. మోస్ట్లీ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎక్స్ట్రా టేస్ట్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది అనమాట. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో గరం మసాలా అయితే వేస్తున్నానండి. ఒక 3 టేబుల్ స్పూను. లాస్ట్లో గరం మసాలా వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పేసి దించేసుకుంటే చాలా బాగుంటుందండి. క్రిస్పీగా మనకి సాఫ్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు తింటాక కూడా ఇష్టపడతారు. ఈ డ్రై ప్రాన్స్ని చాలా తొందరగా, ఫాస్ట్గా, ఏం హడావుడి లేకోకుండా, దీంట్లో పెద్దగా ఏమీ యూజ్ చేయకోకుండా ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్స్ తోటే ఇట్లా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. సాఫ్ట్గా, క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చు. సో ఇది రోటీలోకి, చపాతీలోకి మనం పప్పుచారు కాసుకున్నప్పుడు కానీ ఇట్లాగా టేస్ట్ చాలా బాగుంటుంది కాంబినేషను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, దాంతోపాటుగా కామెంట్ కూడా చేయండి. లిటిల్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. Like, comment, and subscribe.